హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మీకు ఇప్పటివరకు అర్థమైపోయింది కదండి, పప్పు చెకోడీలు. ఈ పప్పు చెకోడీలు షాప్లో కొన్నట్టు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీటిని విరుస్తున్నప్పుడే తెలుస్తుంది కదా మనకి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. అరకప్పు పచ్చిశనగపప్పుని 2 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 2 గంటల తరువాత చూడండి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. దీనిని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. పొడి క్లాత్ మీద వేసుకున్న తరువాత ఇక్కడ చూపిస్తున్నట్లు దీని మీద ఉన్న చెమ్మ మొత్తము పోయేటట్లు దీనిని రబ్ చేయాలి. ఇలా చేయటం వల్ల శనగపప్పు మీద తడి అనేది పోయి అవి పొడిగా తయారవుతాయి. పచ్చిశనగపప్పుకి తడి ఉంటే మనం చెకోడీలు చేసేటప్పుడు చెకోడీలు పల్చగా అయిపోతాయి. ఇలా డ్రైగా అయిన తరువాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యపు పిండి, దీనితో పాటు అరకప్పు మైదా పిండి కూడా యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి 1.5 కప్పు మనము పిండి తీసుకున్నాం కదండి, దానికి ఈక్వల్ క్వాంటిటీలో 1.5 కప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూను కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను స్వీట్ షాప్లో చేసిన వాటిలాగా రావడం కోసము కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీరు ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తరువాత నీటిని బాగా కాగనివ్వాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మరుగుతున్న టైంలో మనం పక్కన ఉంచుకున్నాం కదండి పిండిని, దాన్ని కొద్దిగా వేసుకుంటూ మనము నీళ్ళల్లో మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారే వేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది, అందుకని వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో పిండిని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తరువాత దీనిని ఇలా మర్దన చేస్తూ కలపాలి. మనకు ఒకవేళ పాన్లో కలపడం కష్టంగా అనిపిస్తే దీనిని గ్యాస్ కట్ మీద వేసుకొనైనా కానీ బాగా మర్దన చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు సాఫ్ట్ డవ్ వచ్చేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిపిన తరువాత మనకు పిండి ముద్ద ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకుందాము. మనకు కావలసినంత వరకు తీసుకొని ఇలా చేయడం వల్ల పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. ఒక చిన్న ముద్ద తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు రోల్ చేసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగా ఉండకూడదు. మనకు కావలసిన సైజు అంటే చెకోడీ చుట్టుకునే సైజుకి కట్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి శనగపప్పు అంటించుకుందాము. కొద్దిగా శనగపప్పుని పక్కన పెట్టి మనము చెకోడీ పిండిని శనగపప్పు మీదకి రోల్ చేస్తే శనగపప్పు అంటుకుంటుంది పిండికి.
చూడండి మన చెకోడీ పిండికి శనగపప్పు ఎంత బాగా అంటుకుందో. ఇప్పుడు 2 చివర్లు కలిపి అంటిస్తే చెకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్గా చెకోడీ ఇలా రెడీ అవుతుంది. మనకు ఇంకా ఎక్కువ శనగపప్పులు అంటించుకోవాలనుకుంటే అంటించుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకొక చెకోడీ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా రోల్ చేసుకున్న తర్వాత సరిపడా పిండిని కట్ చేసుకొని కొద్దిగా శనగపప్పు వేసుకొని రోల్ చేసుకోవాలి. శనగపప్పు పిండికి పట్టేటట్లు చేసుకొని రోల్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 సైడ్ కార్నర్స్ అంటించుకోవాలి. అంతేనండి, చెకోడీ రెడీ అయిపోతుంది. ఈ పప్పు చెకోడీలు సన్నగా ఏమీ ఉండవండి, కొంచెం లావుగానే ఉంటాయి. ఎందుకంటే మనకు శనగపప్పు అంటుకోవాలి కదా పిండికి, అందుకని కొద్దిగా తిక్కుగానే ఉంటాయి. మీకు ఇంకొక వే చూపిస్తాను చూడండి. పప్పులేమీ అంటించకుండా చెకోడీ చుట్టుకుంటున్నాను. తరువాత పప్పుల గిన్నెలో వేసి పప్పులు అద్దుకుంటున్నాను. చూడండి ఇలా కూడా చెకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చెకోడీలు బాగుంటాయి. ఇలా చెకోడీలు మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి సరిపడా ఒక్కటొక్కటిగా చెకోడీలను వేసుకోవాలి. చెకోడీలు ఓవర్ఫ్లోగా వేసేయొద్దండి. ఈ చెకోడీలను మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కాలడానికి కొంచెం టైం తీసుకుంటాయి. చెకోడీలు కొంచెం లావుగా ఉన్నాయి కదండి, కాలడానికి కొంచెం టైం తీసుకుంటాయి. మనకు ఆయిల్ పొంగు ఆగిపోయిన తరువాత చెకోడీలు కాలినట్లు అర్థము. ఆ టైంలో మనం చెకోడీలను తీసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అక్కడక్కడ 1-2 శనగపప్పులు ఊడతాయండి, మరేం పర్వాలేదు. చూడండి రెండవ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఎక్కువగానే కాలనివ్వాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. లేకపోతే కొంచెము మెత్తగా అనిపిస్తాయి. ఒకవేళ కాలనిది తెలుసుకోవాలి అంటే అన్నీ కాలిన తర్వాత ఒక చెకోడీని తీసి విరిచి చూడండి. మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం కాల్చుకోండి, లేకపోతే తీసేసి డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి. ఇవి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.